యూడైస్ ప్లస్ సంబంధించి స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింక్ ఓపెన్ అవుతుంది. అంటే మనం ఈ ప్రాసెస్ను యూడైస్ ప్లస్ సైట్లో మనం పూర్తి చేస్తాము. దాని కొరకు మనం డైరెక్ట్గా యూడైస్ ప్లస్ సైట్ ఓపెన్ చేసేసి లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్కి ఎదురుగా ఉన్న గో మీద క్లిక్ చేయాలి. ఎక్కడి నుంచి అయినా సరే మనం ఈ లాగిన్ లింక్ని ఓపెన్ చేయవచ్చు. ఇక్కడ మనం యూజర్ ఐడి వద్ద మన పాఠశాల డైస్ కోడ్ ఇస్తాము, పాస్వర్డ్ వద్ద నెక్స్ట్ ఇక్కడ మనం యూడైస్ ప్లస్ సైట్కి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసేసి ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అపార్ మాడ్యూల్ అని. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ ఓన్లీ హై స్కూల్స్ వారికి మాత్రమే ఎనేబుల్ చేయడం జరిగింది. ప్రైమరీ వారికి కూడా ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే వారు కూడా ఈ ప్రాసెస్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. మనం ముందుగా అపార్ మాడ్యూల్ ఓపెన్ చేయడానికి ఈ అపార్ మాడ్యూల్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి క్లాసెస్ సెక్షన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏ తరగతి విద్యార్థులకైతే ఈ అపార్ ఐడిస్ని మనం జనరేట్ చేస్తున్నామో ఆ తరగతిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ వద్ద ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే అందరు విద్యార్థులు వస్తారు. లేదు సెక్షన్స్ వారీగా సెలెక్ట్ చేసుకుంటే సెక్షన్స్ వారీగా విద్యార్థులు కనిపిస్తారు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే గో మీద క్లిక్ చేయాలి. ఇలా గో మీద క్లిక్ చేయగానే ఆ తరగతిలోని విద్యార్థులు ఇక్కడ మనకి కనిపిస్తారు. మీకు ఇక్కడ ఓపెన్ చేయగానే యాక్షన్ కింద జనరేట్ బటన్ అనేది ఓపెన్ కాలేదనుకోండి, ఈ విద్యార్థి యొక్క జనరల్ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేయకపోవడం వలన ఈ విధంగా మనకి ఈ జనరేట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వదు. కాబట్టి కంపల్సరీగా అపార్ ఐడి జనరేట్ చేయాలంటే విద్యార్థుల యొక్క జనరల్ ప్రొఫైల్ అనేది కంపల్సరీగా మనం అప్డేట్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ విధంగా జనరల్ ప్రొఫైల్ చేసిన వారికి మాత్రమే ఇక్కడ జనరేట్ బటన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రొఫైల్ స్టేటస్ వద్ద ఎవరికి ఈ జనరల్ ప్రొఫైల్ కంప్లీట్ అయింది లేనిది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ యాక్షన్ కింద జనరేట్ అనేది మీకు డిజేబుల్ గా ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇవన్నమాట కారణాలు. అంటే స్టూడెంట్ యొక్క బేసిక్ ప్రొఫైల్ అప్డేట్ చేయకపోవడం వలన ఈ విధంగా డిజేబుల్ లో ఉంది. అదే విధంగా విద్యార్థులకి పెన్ నెంబర్ లేకపోయినా కూడా డిజేబుల్ లో ఉంటుంది. అదే విధంగా విద్యార్థుల యొక్క ఆధార్ వివరాలు కూడా కంపల్సరీగా యూడైస్ ప్లస్ సైట్ లో వెరిఫై అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క పేరు స్కూల్ రికార్డులో ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా ఆధార్ లో కూడా ఉండాలి. ఇవి రెండు మ్యాచ్ అయితేనే, అంటే యూడైస్ ప్లస్ సైట్ లో విద్యార్థి యొక్క పేరు యాజ్ పర్ ఆధార్ అని చెప్పి మనం పేరుస్తాము. అదే విధంగా స్టూడెంట్ నేమ్ ఉంటుంది, ఇవి రెండు మ్యాచ్ అవ్వాలి. అదే విధంగా విద్యార్థుల యొక్క మొబైల్ నంబర్స్ కూడా కంపల్సరీగా ఈ యూడైస్ ప్లస్ సైట్ లో అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ 5 కారణాల్లో ఏది లేకపోయినా సరే మనకి అపార్ ఐడి అనేది జనరేట్ అవ్వదు. కాబట్టి కంపల్సరీగా అపార్ ఐడి జనరేట్ అవ్వాలంటే స్టూడెంట్ బేసిక్ ప్రొఫైల్ అప్డేట్ చేయాలి, పెన్ నెంబర్ ఉండాలి, ఆధార్ వివరాలను వెరిఫై చేయాలి, మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ అనేది చేస్తూ ఉంటుంది. ఇలా లేని వారికి ఈ విధంగా యాక్షన్ కింద జనరేట్ బటన్ అనేది ఓపెన్ అవ్వదు, ఇది డిజేబుల్ లో ఉంటుంది. ఈ వివరాలను అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ యాక్షన్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక తరగతి ఓపెన్ చేస్తే ఇక్కడ జనరేట్ బటన్ అనేది బ్లూ కలర్ లో కనిపించింది, అంటే ఇది ఎనేబుల్ లో ఉంది. అంటే ఈ విద్యార్థులకి మనం ఈ అపార్ కార్డుని ఈ విద్యార్థులకి ఇప్పుడు మనం అపార్ ఐడిని జనరేట్ చేయవచ్చు. మనం అపార్ ఐడిని జనరేట్ చేయడానికి యాక్షన్ కింద ఉన్న జనరేట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విద్యార్థి యొక్క పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు ఇవి మూడు కూడా ఆధార్ నంబర్ లో ఎలాగైతే ఉన్నాయో సేమ్ అదే విధంగా యూడైస్ ప్లస్ సైట్ లో కూడా ఉండాలి. అలా ఉంటేనే మనకి ఈ అపార్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఆధార్ లో ఉన్న వివరాలు, యూడైస్ ప్లస్ సైట్ లో ఉన్న వివరాలు రెండు మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ తప్పుగా ఉండే అనుకోండి, ఆన్లైన్ లో యూడైస్ ప్లస్ సైట్ లో తప్పు అయితే యూడైస్ ప్లస్ సైట్ లో కరెక్షన్ చేసుకుంటాం. లేదు ఆధార్ లోనే తప్పు ఉందనుకోండి, ఆధార్ లో సరి చేయించుకోవాలి. అలా రెండిటిలోనూ సరి అనేది మనం కరెక్ట్ గా అప్డేట్ అయ్యి ఉండే విధంగా ఆన్లైన్ లో ముందు మనం సెర్చ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం అపార్ ఐడిని జనరేట్ చేయడానికి యాక్షన్ కింద ఉన్న జనరేట్ మీద క్లిక్ చేయాలి. అదే విధంగా అపార్ ఐడిని జనరేట్ చేస్తే ఇక్కడ అపార్ ఐడి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రెజెంట్ స్టేటస్ అందరు విద్యార్థులకు పెండింగ్ లో ఉంటుంది. ఇది జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి సక్సెస్ అనేది మారుతుంది. అదే విధంగా ప్రొఫైల్, స్టూడెంట్ యొక్క జనరల్ ప్రొఫైల్ కూడా అందరు విద్యార్థులకి కంపల్సరీగా అప్డేట్ అనేది చేయాలి, లేకపోతే మనకి అపార్ ఐడి అనేది జనరేట్ అవ్వదు. ముందుగా మనం జనరేట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ అపార్ ఐడిని జనరేట్ చేయడానికి ఒక ఫామ్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. దీంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే విద్యార్థి యొక్క పేరు, పెన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకా అదనపు ఇన్ఫర్మేషన్ మనం ఈ విద్యార్థికి సంబంధించి చూడాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే అప్పుడు
విద్యార్థి యొక్క జెండరు, క్లాసు, మొబైల్ నంబరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇది జస్ట్ చెక్ చేసుకోవడానికి మాత్రమే. ఇక్కడ మొబైల్ నంబర్ ఏమైనా తప్పు ఉంటే మనం సెర్చ్ చేసుకోవాలి. అదేవిధంగా డూ యూ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్, విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ తప్పుగా ఉందని మనం గమనించామనుకోండి, లాస్ట్ 4 డిజిట్స్ ద్వారా ఇక్కడ మనం ఆధార్ నంబర్ ని కూడా ఇప్పుడు మనం అప్డేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేమ్ యాజ్ పర్ ఆధార్, ఆధార్ లో ఎలాగైతే ఉందో అలాగే ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆధార్ లో ఉన్న వివరాలన్నీ యూడెస్ ప్లస్ సైట్ లో ఉన్న డేటాతో మ్యాచ్ అవ్వాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి. నెక్స్ట్ కిందకు వస్తే ఇక్కడ కన్సెంట్ ఫామ్ కనిపిస్తుంది. ఇందాక మీకు చూపించే కదా స్టార్టింగ్ లోనే పేరెంట్ కన్సెంట్ ఫామ్. ఆ ఫామ్ ని ఇక్కడ మనం ఆన్లైన్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఐ అంటే పేరెంట్ డిక్లరేషన్ ఇస్తున్నాడు కాబట్టి పేరెంట్ యొక్క పేరు అంటే ఈ విద్యార్థి యొక్క పేరెంట్ పేరు ఇస్తాము. నెక్స్ట్ యాజ్ ద అంటే వాళ్ళ యొక్క ఫాదరా, మదరా, లీగల్ గార్డియన్, ఇలా ఎవరైతే డిక్లరేషన్ ఇచ్చారో వారిని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి పేరు అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్, ఇక్కడ పేరెంట్ ఏ ఐడెంటిటీ ప్రూఫ్ ఇచ్చారో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆధార్ ఇచ్చారనుకోండి, ఆధారు అంటే ఇక్కడ ప్రూఫ్ ఏం అవసరం లేదు, జస్ట్ నెంబర్ ఇస్తే చాలన్నమాట. ఐడి కార్డ్ నెంబరు, ఆధార్ నెంబర్ ఇస్తే ఆధారు, పాన్ కార్డ్ నెంబర్ ఇస్తే పాను, ఎపిక్ కార్డ్ అయితే ఎపిక్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్. ఈ విధంగా ఆ పేరెంట్ ఏదైతే నెంబర్ ఇచ్చారో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ నంబర్ ని ఇక్కడ మనం టైప్ చేయాలి. ఇక్కడ పేరెంట్ ఆధార్ నంబర్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఆధార్ నంబర్ ఇక్కడ మనం టైప్ చేస్తాము. అలా ఏది ఇస్తే దాన్ని ఇక్కడ మనం టైప్ చేస్తాము. నెక్స్ట్ ప్లేస్, డేటు, ఇవి రెండు కూడా మనం ఏ రోజు అయితే తీసుకున్నామో ఆ రోజు డేటు, మన పాఠశాలకు సంబంధించి ఆ ప్లేస్ ఇస్తాము. హెడ్ ఆఫ్ ది స్కూల్ అంటే హెచ్ఎం గారు కూడా ఇక్కడ కన్సెంట్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఐ అని చెప్పేసి హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు ఇక్కడ మనం టైప్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి యొక్క పేరు అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఈ విధంగా కన్సెంట్ ఫామ్ లో ఉన్న వివరాలు ఇచ్చేసేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ విద్యార్థికి అపార్ ఐడి అనేది జనరేట్ అవడం జరుగుతుంది. అదే విధంగా అపార్ ఐడి కూడా అక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఇందాక మనకి అపార్ మాడ్యూల్ ఇచ్చారు కదా, ఆ అపార్ మాడ్యూల్లో ఆ ఐడి ఏంటనేది, ఎంతమందికి జనరేట్ చేశాము, ఆ డాష్ బోర్డ్ మొత్తాన్ని మనం అపార్ మాడ్యూల్లో తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులకు అన్ని పాఠశాలల వారు ఈ విధంగా అపార్ ఐడీస్ ని జనరేట్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా పేరెంట్స్ వద్ద నుంచి కూడా కంపల్సరీగా ఆ కన్సెంట్ ఫామ్ డిక్లరేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.